నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు అభిమానుల అంచనాల మేరకు సలార్ మూవీ రిలీజ్ అయ్యింది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి థియేటర్లో కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. దాదాపుగా 1 గంట నుంచి, అంటే నిన్న నైట్ 1 గంట నుంచే ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున 1 గంట నుంచే ఒక రకంగా చెప్పాలంటే అన్ని థియేటర్స్లో కూడా షోస్ అన్నీ కూడా వేయడం జరిగింది. సో రెస్పాన్స్ అయితే బాగుంది. కమర్షియల్గా మంచి హిట్ సాధించిందని సలార్ మూవీకి వస్తున్నటువంటి రెస్పాన్స్. సో ఇదే సినిమా మీద మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, అంటే సినిమాకి సంబంధించి అంటే ఏది నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, అసలు సినిమా ఇంత విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి. సో సార్తో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే అండి. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారికి మంచి చెప్పుకోదగ్గ హిట్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఆ బాహుబలి సినిమాతోటి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. సో రెమ్యునరేషన్ కూడా ఆకాశాన్ని అంటిపోయింది అయింది. సో ప్రభాస్ అంటేనే మామూలుగా ఆయన ఫ్యాన్సే కాదు, మనలాంటి వాళ్ళందరం కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రభాస్ మూవీకి. సో బాహుబలి 1, 2 తర్వాత అంత మంచి సినిమాలు ఏం లేవు. సరే, ఇప్పుడు సలార్ మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది అని అంటున్నారు. సో ఒక మూవీ అనలిస్ట్గా ఈ సినిమా గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ఇప్పుడు అన్నట్టుగానే బాహుబలి 1 and 2 తర్వాత అది ఒక కల్ట్ స్టేటస్ తెచ్చింది ఇతనికి. సో ఒక్కొక్కరికి ఏమవుతుందంటే సడన్గా ఒక గురువులోకి వెళ్ళాక అందులో ఆ స్టేటస్లోనే అలాంటి అంత పెద్ద మూవీసే చేయాలంటే ప్రతిసారి ఆ ఛాన్స్ వచ్చే ఆస్కారం ఉండదు. తర్వాత డైరెక్టర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారే అన్నారు, ప్రభాస్ అనేవాడు ఒక కటౌట్, అతను ఒక కటౌట్, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మన చేతిలో ఉందన్నమాట. సో ఇప్పుడు గతంలో వచ్చిన 3 సినిమాలు వీళ్ళు మరి అనాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సరిగా అతన్ని వాడుకోలేకపోయారు. స్ట్రెంగ్స్ మీద మనం ప్లే చేయాలి. సో అతను ఒక యూనివర్సల్, పాన్ ఇండియానే కాదు, యూనివర్సల్ హీరో అయ్యారు. ఆయన జపాన్లో, చైనాలో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆయన పర్సనాలిటీ, ఆయన ఓడికోవాలి, ఆయన ఫిజిక్, ఆయన ఇంటెన్సిటీ, అతను ఏం బెటర్గా చేయగలుగుతాడో దాన్ని మనం తెర మీద చూపిస్తే అది సక్సెస్ అవుతుంది. పోతే ఇతను కూడా ఏదైనా వెరైటీగా రాధేశ్యామ్ లాంటివి ట్రై చేశాడు, అది వర్కౌట్ కాలేదు. సో సాహో కూడా మంచి యాక్షన్ మూవీ అంటే ఆ విధంగా ప్రజెంట్ చేయలేకపోయారు. సో 2018 ఇప్పుడు 2023 5 ఏళ్ల నుంచి అసలు అంటే కొద్దిగా ఓడికోవాల ఫ్యాన్స్ అందరు కూడా ఒకలాంటి దాంట్లో ఉన్నారనమాట, సిచ్యువేషన్లో. ఏంటి పరిస్థితి, ప్రభాస్ గారి సినిమాలు రావట్లేదు అంటే వచ్చినా క్లిక్ కావట్లేదు. పోతే ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాజ్ ప్రశాంత్ నీల్ KGF 1, KGF 2 తోటి అతను పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఆయన ఒక ఆర్డినరీ, అంటే ఆల్మోస్ట్ డెబ్యూటెంట్, ఫస్ట్ టైం హీరో యష్ని ఒక పెద్ద రేంజ్లోకి తీసుకెళ్లారనమాట. యష్ అంటే ఆయన 6 అడుగుల ఆజానుభావుడేం కాదు, అతన్ని సూపర్ హీరో లాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. KGF 2 వచ్చేసరికి ఐ థింక్ ఇండియా మొత్తంలో యష్ అంటే ఎవరు తెలుసు అనమాట. సో అబ్బా, ఇన్నేళ్ళకి ప్రభాస్ ఒక మంచి డైరెక్టర్ చేతిలో పడ్డాడు. అండ్ బడ్జెట్ కూడా హ్యూజ్ బడ్జెట్స్ అనమాట. ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా పెద్దది, హోంబులే ప్రొడక్షన్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ అవి ఆకాశాన్ని అంటాయి అనమాట. అదే ఈరోజు చూసాం మనం, 1 గంట నుంచి కూడా మార్నింగ్ 1 గంటకు షోస్ పడ్డాయి. అండ్ ఆల్ షోస్ ఆర్ హౌస్ఫుల్ టుడే. అంటే ఈరోజు ఐ థింక్ తెలుగు సినిమాల్లో దీనికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందనమాట ఈరోజు. సో ఈరోజు కూడా ఫ్యాన్స్లో కానీ అందరిలో కానీ ప్రభాస్ అనే అతను ఒక యూనివర్సల్ అపీల్ ఉన్న స్టార్. అండ్ బికాస్ ఈజ్ ఏ వెరీ చాలా నాన్ కాంట్రవర్షియల్, అందరితో బాగా ఉంటారు. సో ప్రభాస్ ఫ్యాన్ లేకపోవచ్చు కానీ యాంటీ అనే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అక్రాస్ ద జెండర్స్, ఆడ మగ, ఏజ్ తోటి సంబంధం లేకుండా, పర్టికులర్గా ఈ బాహుబలీస్ అవి వచ్చాక ప్రభాస్ అంటే ఒక అట్లాంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది ఈరోజు చూసాం థియేటర్లో ఎట్లా ఎరప్ట్ అయిందని. ఓకే. సో నిజంగానే మనకి బాహుబలి 1, 2 తర్వాత అంత ఆశించినటువంటి లేకపోయినప్పుడు కూడా మీరు అనుకున్నట్టుగా, మీరు ఇందాక యష్ని ఏ విధంగా అయితే ఒక 6 అడుగుల ఆజానుభావుడిలా చూపించాడని, ఈయన అలా చూపించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ 6 అడుగుల ఆజానుభావుడే. సో హీరో ఎలివేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ సినిమాలో అనుకుంటున్నారు మీరైతే? ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ అది. ఇప్పుడు మనం ఈ సినిమా విషయానికి వస్తే ముందు మనం ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకున్నాం. ప్రశాంత్ నీల్ ఆయన ఫస్ట్ పిక్చర్ ఉగ్రమని తీశారనమాట. కన్నడలో తీశారు. అదొక స్మాల్ బడ్జెట్ మూవీ.
కానీ ఆ సబ్జెక్ట్ ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆ సబ్జెక్ట్ ఏం లేదనమాట. అందులో ఒక అమ్మాయి ఉంటుంది, హీరోయిన్ ఉంటుంది. తన ఫాదర్ దగ్గర నుంచి పారిపోయి వస్తుంది ఫర్ సమ్ డిఫరెంట్ రీజన్. వాళ్ళ ఫాదర్ కూడా ఒక పెద్ద మాఫియా లీడరు అట్లాంటి అతను ఉంటాడు ఫారిన్ కంట్రీలో. ఇక్కడికి చెప్పకుండా వస్తుంది. సో ఇక్కడ లోకల్ గ్యాంగ్స్టర్స్ అందరూ ఆమెను కిడ్నాప్ చేయాలి, ఆమెను ఎత్తుకుపోవాలి. అంటే వాళ్ళ ఫాదర్కి యాంటీ ఉన్నవాళ్ళు ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉంటాడు. హీరో ప్రొటెక్షన్లోకి ఆమె వెళ్తుంది అనమాట. ఓకే. సో అది స్టోరీ అనమాట. ఉగ్రం ఇక్కడ కూడా అంతే. శృతి హాసన్ వస్తుంది. అంటే నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. సో అతనే అన్నారు, ఎవరు ప్రశాంత్ నీలే అన్నారనమాట. ఆ స్టోరీ నాకు బాగా ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. దాన్నే పెద్ద స్కేల్లో తీయాలి అంటే ఈ మంచి సినిమాని చాలా మందికి రీచ్ అయ్యేలాగా తీయాలి. దానికి ఒక పెద్ద స్టార్, ప్రభాస్ లాంటి స్టార్ దొరికాడు కాబట్టి పెద్ద బడ్జెట్ తోటి మళ్ళీ అదే పిక్చర్ని మళ్ళీ ప్యాకేజ్ చేసి ప్రజెంట్ చేశారు. ఉగ్రంకి కేజీఎఫ్ ప్యాకేజింగ్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ పిక్చర్ అనమాట. అండ్ ఈయన ఎలివేషన్ స్పెషలిస్ట్. ఇప్పుడు మనకి కేజీఎఫ్ 1, 2లో చూస్తే సినిమాలో 10 ఎలివేషన్స్ ఉంటాయి అన్నమాట. చాలా కామనాలిటీస్ ఉంటాయి రెండు పిక్చర్లకి. రెండు కూడా మదర్ అండ్ చైల్డ్ ప్రేమ మీదనే ఉంటుంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ చైల్డ్హుడ్ మీదనే మాంటేజ్ సాంగ్స్ అవి ఉంటాయి అన్నమాట. చిన్నతనంలో వీళ్ళు ఎట్లా స్ట్రగుల్ అవుతారు ఇది అలా ఉంటుంది. తర్వాత ఒక అండర్ డాగ్ పైకి ఎలా వస్తాడు అనేది అది చూపిస్తారు. ఇదంతా మైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. తర్వాత డార్క్ మూవీ అనమాట ఇది. ఇప్పుడు సేమ్ సలార్ కూడా అలాగే ఉంది, డార్క్ మూవీ. దీన్ని డార్క్ సెంట్రిక్ థీమ్ అంటారనమాట. సో ఇది ఒక వే ఆఫ్ మేకింగ్ మూవీ. మీరు నాకు ఎందుకు అనిపించింది ప్రకాష్ గారు, కలర్ఫుల్గా ఉన్న పిక్చర్ని అయితే బాగా లైక్ చేస్తారు. ఇట్లాంటి పిక్చర్ అంటే మిమ్మల్ని ఒక మూడ్లోకి తీసుకెళ్తారనమాట. 3 గంటల పాటు మిమ్మల్ని మీరు ఒక డార్క్ గదిలో ఉన్న లాంటి మూడ్లో ఉంటారనమాట. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈజ్ అ స్పెషలిస్ట్ ఇన్ క్రియేటింగ్ హిజ్ ఓన్ వరల్డ్. ప్రశాంత్ నీల్ వరల్డ్ అంటారనమాట. కేజీఎఫ్ 1, 2 చూస్తే అలాంటి ప్లేసెస్ ఉండయి. అదేదో ఎక్కడో ఊర్లో ఉన్నట్టు, ధన్బాద్లోనో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నట్టుగా చూపిస్తారనమాట. అని మైన్స్, ఈ రెండిట్లో కూడా కామన్ ఏంటంటే మైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి అనమాట, అమేజింగ్ గన్స్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కామనాలిటీస్. విలన్స్ గుంపులుగా ఉంటారనమాట. ఒక్క విలన్, ఇద్దరు విలన్లు ఉండరు, డజన్ విలన్లు ఇలా ఉంటాయి అనమాట. ఈయన డార్క్ థీమ్స్. మీరు కేజీఎఫ్ కూడా చూస్తే అందులో యూజ్ చేసే కలర్ బ్లాక్, వైట్, రెడ్, ఈ మూడే డార్క్ సెంట్రిక్ థీమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేమస్ డైరెక్టర్ ఉంటారు క్రిస్టోఫర్ నోలన్ అని. ఆయన బ్యాట్మెన్ సిరీస్లో మనము ఇది చూడొచ్చు అనమాట. సో ఇది ఒక మూడ్ సెట్ చేసి అందులోకి ప్రేక్షకుల్ని తోస్తారు. ఒకవేళ డైరెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే ఆ 3 గంటల సేపు అదే మూడ్లో ఉంటారనమాట. అంటే ఒక గదిలో, ఒక డార్క్ గదిలో ఉండి ఇదంతా ఒక గ్రిప్పింగ్ స్టోరీని చూసి బయటకు వచ్చిన ఫీలింగ్లో వస్తారనమాట మీరు. ఓకే. సో యుల్ బీ ఇన్ టు ఎ ట్రాన్స్. అది ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం అన్నమాట. సో ఈ కాంబినేషన్లో ఇది వచ్చింది కాబట్టి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉగ్రంని తీశారు. ఇందులో పెద్ద ఎర్త్ షేకింగ్ స్టోరీ ఏం లేదు. అంటే ఏదో పరిస్థితుల కారణంగా అజ్ఞాతంలో ఉంటాడు, ఎక్సైల్లో ఉంటాడు హీరో. ఇది బేసిక్గా చిన్నప్పటి కథ మీకు చెప్పాను కదా. సో దెన్ ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అనమాట. సో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. పరిస్థితులతోటి వేరైపోతారు వాళ్ళు. ఓకే. సో అది కన్సారా అనే విలేజ్, ఐ మీన్ ఒక పెద్ద ప్లేస్లో జరుగుతుంది. అదేంటంటే ఈ దేశంలోనే ఒక భాగం, కానీ అది కానట్టుగా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్ వరల్డ్ అనమాట. సో కన్సర్ అది. ఓకే. సో వీళ్ళు వేరైపోతారు అనమాట చైల్డ్హుడ్లో. ఎందుకు వేరైపోతారో తర్వాత సినిమా జరుగుతుంటే మనకు తెలుస్తుంది. దెన్ అయితే వాళ్ళ మదర్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ కన్సార్కి నువ్వు వెళ్ళకూడదు అనేసి. సో ఈయనను కట్టిపడేస్తుంది, తన మాటతోటి కట్టిపడేస్తుంది. మాకు సినిమా అంతా కూడా ఏంటంటే చాలా సబ్డ్యూడ్గా ఉంటాడు. ఎవరు? ప్రభాస్. చాలా సబ్డ్యూడ్గా ఉంటాడు అతను. అండ్ వెరీ డౌన్ ప్లే చేస్తూ ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. ఒక సీన్ వస్తుందన్నమాట, ఇది మైన్స్లో పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఎవడో ఈయన డంపర్ ఒక బైక్ ఎదురుగా వెళ్తే వాడు ఆయన మీద అరుస్తాడనమాట. ఏం కళ్ళు కనబడతలేవు అంటే, బాయ్ సారీ మై రివర్స్ లేతావు అని వెళ్తాడనమాట. అంటే అలాంటి క్యారెక్టర్. సో అలా అండర్ ప్లే చేస్తే ఆయనకు కేపబిలిటీ ఉందన్నమాట. అంటే ఆ వల్నరబిలిటీ చూపించాలన్నమాట. అలా చూపించినప్పుడు ఎప్పుడైతే కట్టలు తెంచుకుంటాడో అది కంపారిజన్ ఇంత అవుతుందన్నమాట, పీక్స్లో ఉంటుంది. అరే ఇదేంటి సాధు జంతువులా ఉన్నాడు అంటే ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిపోతాడో అదే ఫస్ట్ ఎలివేషన్ వస్తుంది. సో యాజ్ అ సెడ్ దెర్ ఇస్ నథింగ్. అంటే ఈ స్టోరీస్ ఎన్నో చూసాం. అజ్ఞాతంలో హీరో ఉంటాడు, ఆయనకు ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, భాషా టైం నుంచి ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. కానీ మీరు ఎలా ప్యాకేజ్ చేస్తారు, ఎలా ప్రజెంట్ చేస్తారు అనే దాని మీదనే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ తన ఇంట్రడక్షన్ నుంచి జస్ట్ ఆ నడక, ఆ లుక్,
ఒక గ్లాసులు పెట్టుకోవడం అయితేనేంటి అది అంతా కూడా ఫ్యాన్స్కి అసలు అది ఒక అంటే వాళ్ళకు ప్రతి సెకండ్ అది గూస్ బంప్స్ అనమాట. సో అండ్ ఆ కోల్ మైన్స్ బ్యాక్గ్రౌండ్లో అది కూడా ఇట్ యాడ్స్ టు ద ఫ్లేవర్ అనమాట. సో అంటే ఆల్మోస్ట్ ఈయన ఎంట్రీ కూడా లేట్గా ఉంటుంది పిక్చర్లో. అండ్ దెన్ ఇంటర్వెల్ ముందు ఒక అంటే టెరిఫిక్ సీన్ అది ఇది వచ్చి అది సెకండ్ పార్ట్లోకి ఎంట్రీ ఇస్తుంది అనమాట. సో ఇంటర్వెల్ దాకా మామూలుగానే ఉంటుంది, చేజెస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కానీ ప్రభాసే ఆ సినిమాని అక్కడి దాకా హోల్డ్ చేస్తాడనమాట. ఓకే. సో దెన్ ఇంటర్వెల్ తర్వాత వచ్చేసరికి ఆ కన్సార్ అనేది అదే నేను చెప్పాను కదా, ఇది లా అండ్ ఆర్డర్కి అతీతంగా ఉంటుంది, ఇండియాలోనే ఉంటుంది. కానీ అంటే ఒక్కోసారి ఇవి నమ్మశక్యం కానివి అనమాట. ఇది ఇట్లా జరగదు ఇక్కడ, బట్ సినిమా అంటేనే మేక్ బిలీవ్, అంటే మన మైండ్ని పక్కన పెట్టేసి 3 గంటల సేపు చూడాలన్నమాట. ఇక్కడికి పోలీసు వెళ్ళదా, ఇది ఇండియాలో పార్ట్ కదా, అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా అట్లా అన్నట్టు. సో అక్కడికి వచ్చేసరికి కాన్సార్లు అనేది అది ఒక సామ్రాజ్యం, ఒక మాఫియా సామ్రాజ్యం అనమాట. వీళ్ళు ఇల్లీగల్గా చేయాల్సిన అన్నీ చేస్తారు, దానికి ఒక వార్లార్డ్ ఉంటారనమాట, అదే జగపతి బాబు. ఆయన కింద డిఫరెంట్ వార్లార్డ్స్ ఉంటారు. అదొక కైండ్ ఆఫ్ సిస్టమ్ అనమాట. ఆ పై పొజిషన్ ఎవరైనా ఆక్యుపై చేయొచ్చు, దానికోసం పోటాపోటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి చాలా ఇన్స్పైర్ అయి తీసుకున్నారనమాట. సో ఆ సామ్రాజ్యంలో ఒక భాగం పృథ్వీరాజ్ సుకుమారన్. అందులోకి ఈయన ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఏంది అనేది స్టోరీ అనమాట. ఓకే. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే ప్లస్లు మైనస్లు ఏంటని మీ అభిప్రాయం? ప్లస్లు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ప్రభాస్ ఈజ్ అ వెరీ బిగ్ ప్లస్. ఆయనను చాలా రోజుల తర్వాత ఆయన్ని ఆ విధంగా చూపించగలిగారు. ఆయన స్ట్రెంత్ ఒక బిల్లాలో లాగా చూపించారు. ఆయన చెప్తున్నాం కదా, ఒక 20 డైలాగులు కూడా ఉన్నాయి పిక్చర్లో. ఓకే. చాలా అండర్ ప్లే చేస్తాడు, చాలా సబ్డ్యూడ్గా ఉంటాడు, చాలా వల్నరబుల్గా ఉంటాడు అనమాట మనిషి. కళ్ళతోటే యాక్ట్ చేస్తాడు చాలాసేపు. అండ్ కట్టలు తెంచుకున్నప్పుడు అది వేరే విధంగా ఉంటుందన్నమాట. సో ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఈ రోల్ మటుకు ఎవరు చేయలేరు. దెన్ ప్రశాంత్ నీల్స్ మ్యాజిక్, ఈ వరల్డ్ అయితే ఎలా క్రియేట్ చేయగలిగాడు, అది టెక్నిక్ అనమాట. ఆయన క్రాఫ్ట్, ఫోటోగ్రఫీ, దెన్ ఎడిటింగ్, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కొంత నిరాశపరిచింది అని చెప్పేసి అలా అట్లేం లేదండి. అంటే మీరు చూడండి, మరి ఐ డోంట్ నో, అంటే ఆయనతోటే ట్రావెల్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, కానీ KGF 1, 2 కూడా అతను ఇచ్చారు. సో ఈ వీళ్ళిద్దరిది అనమాట ఆ పిక్చర్. ఇక నెగిటివ్కి వస్తే తెలిసిన స్టోరీ ఇది. ఓకే. ఫస్ట్ హాఫ్ కాస్త డ్రాగ్ ఉంటుంది, మధ్యలో ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి, అది ఝాన్సీ అండ్ శ్రియా రెడ్డివి. అది రిపీటెడ్గా అవే రిపిటేషన్ లాగా ఉంటుంది అనమాట. సో కాస్త మనకు చికాకవి తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా వీళ్ళని మొత్తం ఈ కాన్సార్ ఏంటి, ఈ సెటప్ ఏంది, దాని మీద బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటారు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం కాని విధంగా ఉంటుంది, టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. తర్వాత హీరోయిన్కి పెద్ద రోల్ ఏమి స్పేస్ లేదు అసలు. అది ఎందుకు అంటే షీఈస్ దేర్, హీరోయిన్ అంటే హీరోయిన్ ఉందని, ఆమె ప్రాముఖ్యత ఎంత తీసుకోవాలో అంతే తీసుకున్నారేమో. ఏమీ లేదు అంతే. ఐ మీన్ ఒక వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీయో, వాళ్ళ మీద ఏదో లవ్ జరగబోతుంది అనేది కూడా అట్లాంటిది కూడా మనకి ఏం కనబడదు. తర్వాత ఇంకా వచ్చేసి ఒక ఇట్లాంటి పిక్చర్స్లో ఒక ప్రతినాయకుడు అనేవాడు గట్టిగా ఉండాలి, విలన్ అనేవాడు. ఇప్పుడు మీరు KGF 2లో చూస్తే సంజయ్ దత్. అవును. సో ఓ సినిమా ఎలివేట్ కావాలంటే హీరో ఎంత స్ట్రాంగో ప్రతినాయకుడు అంత స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. జగపతి బాబుని పెట్టారు కానీ ఈ పార్ట్ 1లో ఆయన పెద్ద రోల్ ఏమీ లేదనమాట. మీకు ప్రతినాయకులు అంటే ఒక 12 మంది ఉంటారు, డిఫరెంట్. అది కూడా మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజన్కి లోన్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా డ్రాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ. సెకండ్ హాఫ్లో ప్రభాస్ రోల్ తక్కువగా ఉంటుంది. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ అక్కడ ఇంట్రొడ్యూస్ అవుతాడు, ఆయన బాగా చేశారు, ఆయన రోల్ కాస్త బాగానే ఉంటుంది. అండ్ ప్రభాస్ మదర్ రోల్ ప్లే చేసిన ఈశ్వరీరావు తను చాలా బాగా యాక్ట్ చేసింది. సో ఇట్ ఈస్ ప్రభాస్, పృథ్వీరాజ్ అండ్ ఈశ్వరీరావు గారు KGFలో కూడా వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసినట్టున్నారు. అవును. అయితే వీళ్ళు బాగానే చేశారు. పోతే మితిమీరిన వాయిలెన్స్. ఓకే. అంటే మనం చూడొచ్చు సినిమాటిక్గా, ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు, సినిమాటిక్గా బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఇంకా అది ఊచకోతే అనమాట. సో ఆయన 2 కత్తులు చేతిలో పట్టుకొని కత్తి విన్యాసాలే. అక్కడి నుంచి బాహుబలి నుంచి ఇక్కడి దాకా ఆయనకు హిట్ పడలేదంటే బాహుబలిని చూశాక అలాంటి పాత్రలోనే చూద్దాం అనుకుంటున్నారు ప్రేక్షకులు. బికాజ్ ఈ సినిమా బాహుబలికి ఎక్స్టెన్షనే. బికాజ్ ఇది కాన్సార్ అనే ప్లేస్లో అవుతుంది. ఇది కూడా ఒక రాజ్యం లాంటిదే. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదు. కత్తులతోటి మీరు ఎంతమందినైనా నరకచ్చు. రాజరికమే మళ్ళీ ఇది.
అంటే మాఫియా బ్యాక్గ్రౌండ్లో ఉంది. మాఫియా బ్యాక్గ్రౌండ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో రాజరికం అనాగరికం రెండు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ అందుకే అలా సెట్ చేసుకున్నారనమాట. ఇప్పుడు సివిలైజ్ బ్యాక్గ్రౌండ్లో మీరు కత్తులతో ఇంతమందిని చంపుతున్నట్టుగా చూపించడం కష్టమైపోతుంది. ప్రశాంత్ గారికి సంబంధించి కామెడీ పెద్దగా ఎక్కువ ఉండదు. అనేది ఒకటే టోన్లో తీస్తారండి ఆయన. అంతే, ఆయన సీన్ అంటే కామెడీ కూడా ఏమైనా చేయాలంటే మీరు KGF 1, 2లో చూస్తే హీరోనే చేస్తారు. అదే ఆయన డైలాగ్స్ తోటి పెద్దగా. సో పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ 30 years ఇండస్ట్రీ ఉన్నారు, కానీ అది కామెడీ టైప్ రోల్ కాదు. ఇప్పుడు చాలా మంది తెలుగు యాక్టర్లని పెట్టారు, బ్రహ్మాజీ, పృథ్వీ, అది ముఖ్యంగా యాక్టర్ అందరూ కూడా తెలుగే అందరు. ఇది తెలుగులోనే తీశారు, తెలుగు వాళ్ళ కోసమే తీశాడు. అండ్ ఇంతకీ ప్రశాంత్ నీల్ కూడా తెలుగువాడే, అనంతపురం జిల్లాకి చెందినవాడు. ఆయన మన కాంగ్రెస్ లీడర్, ప్రముఖ కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి గారి చిన్నాన్న తమ్ముడు కొడుకు. తెలుగు అతనే, బట్ సెటిల్డ్ ఇన్ బెంగళూరు. నీలకంఠాపురం రఘువీరారెడ్డి, అందులో నీల్ అనమాట. నీలకంఠాపురం ప్రశాంత్, సో ప్రశాంత్ నీల్ అయ్యాడు అనమాట. అట్లా. సో ముఖ్యంగా చూసుకుంటే ఇంకా ఈ సినిమాకి సంబంధించి అదే ఇందాక మీరు అన్నట్టుగా అంటే ఇది అంటే పాన్ ఇండియా లెవెల్ ఆలోచించవచ్చు అంటారు దీన్ని. ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అయింది, హిందీలో కూడా చాలా స్క్రీన్స్ ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు సాహో ఉంది, సాహో తెలుగులో సరిగా ఆడలేదు, కానీ హిందీలో దాని కలెక్షన్స్ వెరీ గుడ్. ఓకే, సో బాహుబలి కమర్షియల్గా అక్కడ హిట్. అవును, బాహుబలి తర్వాత ఎందుకంటే వాళ్ళు అక్కడ యాక్షన్ మూవీస్ తక్కువగా వస్తాయి హిందీలో, అన్ని ఫ్యామిలీ డ్రామాలు అలాంటివన్నీ ఈ మధ్య అన్నీ వచ్చేవన్నీ అలాంటివి అనమాట. సో అక్కడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ అలానే ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నాడు కాబట్టి మలయాళంలో కూడా బాగా ఆడుతుంది, మలయాళం, తమిళ్లో కూడా. అండ్ ఇక్కడ తెలుగు అండ్ కన్నడ బికాస్ ఆఫ్ ప్రశాంత్ నీల్ అండ్ ఇది ప్రభాస్ మన లోకల్. సో ఇట్స్ ఎ కమర్షియల్ హిట్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇది ప్రభాస్కి ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చే సినిమా. అండ్ వేరే దర్శకులకు కూడా ఇది ఒక మార్గదర్శి అనమాట, ప్రభాస్ తోటి ఎలా సినిమా తీయాలని. ఓకే, దీని నుంచి వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది, ఏం మిస్టేక్స్ చేయకుండా ఆయన ఎలా వాడుకోవాలో అనేది అనమాట. ఏ రేంజ్లో అయితే ఆయన వర్కౌట్ అవుతుంది అనేది అంటే స్ట్రెంగ్స్ మీద ప్లే చేయాలి. బేసికలీ ఈజ్ లైక్ ఎ సూపర్ హీరో, మార్వెల్లో అవెంజర్స్లో ఉంటారు కదా. అవును, అంతే. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వేరేదేదో ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. సో ఆయన ఇది చేయగలుగుతాడు, ఇది చూడడానికి మనం. మీరు మంచి మాట అన్నారు, ఒక అవెంజర్స్ రేంజ్లోనే ఆలోచించాలి. అంతే, అంటే మనం 500 రూపాయలు పెట్టి టికెట్ కొంటున్నామంటే ఆయన ఇలా చూడడానికి. ఆయనతోటి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ కామెడీ ఆర్ ఒక రొమాంటిక్ ఫిల్మ్ విత్ హిమ్. ఒకవేళ ఉన్నా కానీ మేజర్లీ ఈ గూస్ బంప్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఒక ప్రొటెక్టర్ లాగా, రక్షకుడు లాగా, దేశాన్ని కాపాడేవాడు, ఒక గ్రామాన్ని కాపాడేవాడు, ఆ రోల్లోనే చూడడానికి ఇష్టపడతారు. అది కానీ నిజంగానే చాలామందికి ఉన్నట్టుగానే నాకు కూడా ఒక చిన్న ఎప్పటి నుంచో ఒకటి ఉంది, ప్రభాస్ గారిని ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకుంటే. అది స్పిరిట్ అనే పిక్చర్ వస్తుంది కదా మీకు, సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ పిక్చర్ ఇస్ స్పిరిట్. అందులో పోలీస్ ఆఫీసర్, కానీ నోయింగ్ సందీప్ రెడ్డి వంగ అంటే ఆయన క్యారెక్టర్ని మరి ఎలా చూపిస్తాడో తెలియదు అనమాట, ఏమేమి షేడ్స్ ఉంటాయో. స్టేట్ పోలీస్ ఆఫీసర్ అయితే డెఫినెట్గా ఉంటాడు ఆయన. అది ఏది ఇంటర్పోలో. ఓకే, సో బట్ ఏదేమైనా ప్రభాస్ గారికి ఇది ఒక మంచి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నారు. ఆయన అంటే ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు పాపం. సో వాళ్ళందరినీ ఎవరు నిరాశపరచలే సినిమా అయితే. ఈ థియేటర్లో చూడాలండి ఈ సినిమా, బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒకటే ఏంటంటే నేను చెప్పినట్టుగా ఓవర్ డోస్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంది, దాని మినహా. సో యూ లైక్ అంటే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ అది కానీ. సో ఓవరాల్గా సినిమా మీద మీకున్న అభిప్రాయం ఏంటి సార్? ఓవరాల్గా అంటే మంచిగా గ్రాస్ చేస్తుంది. ఇట్స్ ఎ కమర్షియల్ హిట్. అండ్ ప్రశాంత్ నీల్ కూడా తనకు ఏదైతే ఆ స్టేచర్ ఉందో అది అట్లే ఉంటుంది అది. సో ఓవరాల్గా అయితే మరి మొత్తానికైతే సినిమా సలార్ మంచి హిట్ కొట్టింది. ఇటు ఫ్యాన్స్కే కాదు, అటు ప్రభాస్ గారికి కూడా మంచి మళ్ళీ హైప్ క్రియేట్ చేసింది. సో ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ స్టార్గా మనం అభివర్ణించుకుంటున్నాం కాబట్టి. సో మీరు ఇందాక అన్నారు ఒక మాట, అది ఏంట్రా ఇంకా మనం ఇంకా ప్రభాస్ నుంచి మనకి మంచి రావట్లేదు అని అనుకున్నప్పుడు ఫుల్ మీల్స్ అయిపోయింది ఇదే. ఓకే, సో చూద్దాం సార్. ఇంకా అంటే నెక్స్ట్ మీరు అన్నట్టుగానే ఏ సినిమా అన్నారు అది? స్పిరిట్. ఎస్, అది కూడా ఇంకా ఎలా ఉంటుందో మరి చూసి దాన్ని బట్టి చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లెజర్. రైట్. సో అదండి సలార్ మూవీకి సంబంధించి మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు తన అభిప్రాయం వెల్లడించారు. నిజంగా సినిమా అన్ని ఎలివేషన్స్లో కూడా చాలా గొప్పగా ఉంది, మంచి కమర్షియల్ హిట్. దీనికి
ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళ తర్వాత మంచి హిట్ పడ్డది ప్రభాస్ గారికి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అది ఈరోజు కదా రిలీజ్, చూద్దాం ఎంత కలెక్షన్ వసూలు చేస్తుంది అండి. థ్యాంక్ యూ సో మచ్.